Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే చాలామంది విద్యార్థులకు చదువుకున్నంతసేపు ఒకవైపు, చదువు అయిపోయిన తర్వాత ఇంకొక వైపు, చదువు అయ్యాక మనం ఏం చేస్తున్నాం, ఏ పొజిషన్లో ఉన్నాం, దాన్ని బట్టే సోషల్గా కానివ్వండి, మన పేరెంట్స్ నుంచి, సొసైటీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మనకి రెస్పెక్ట్ ఇచ్చే విధానం కూడా మారిపోతుంది. చాలామంది గవర్నమెంట్ జాబ్స్ ఎర్న్ చేయాలనుకుంటారు, గవర్నమెంట్ జాబ్స్ పొందాలి అనుకుంటారు. చాలామందికి కోచింగ్ తీసుకునే, ఫీజు కట్టుకునే ఫెసిలిటీ, ఆ వసతులు లేకపోవచ్చు చాలా కారణాల వల్ల. మరి మనం మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనుకున్నప్పుడు ఎలా చదువుకోవాలి, మన లైఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మన వంతు సమాజానికి ఎలా ఉపయోగపడాలి, ఇప్పుడు ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం మనతో ఉన్నారు యూపీఎస్సీ ఫ్యాకల్టీ గణేష్ గారు. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరైనా ఒక విద్యార్థి, ఎస్పెషల్గా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఒక సిటీకి వచ్చి ఏదైనా కోర్స్ జాయిన్ అయినప్పుడు అరే ఇన్ని కోర్సెస్ ఉన్నాయా, ఇట్లా ప్రిపేర్ అవ్వచ్చా గవర్నమెంట్ జాబ్స్ అని అప్పుడు ఒక అవేర్నెస్ వస్తుంది. అలా కాకుండా ముందు నుంచే మన కెరియర్ పాత్ అని చదువుకుంటున్నప్పటి నుంచి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, మీరన్నట్టుగా ఒక మంచి నైతిక విలువలతో కూడిన ఒక పౌరుడిని మనం ఎలా తయారు చేయొచ్చు? మేడం, యాక్చువల్లీ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే మనం యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు 6th నుంచి ఎన్సీఆర్టీ చదవమని మనం పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, 6th సిబిఎస్ఈ సిలబస్లో ఉన్నాయి. లేదు అనుకుంటే మనం గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే 6th నుంచి మన స్టేట్ బోర్డ్ ఎగ్జామ్, అదే స్టేట్ బోర్డ్ 6th నుంచి చదవమని చెప్తాం. ఓకే, సో 6th నుంచి చదివితే ఎలా ఉంటుందంటే మేడం, అన్ని కాన్సెప్ట్స్ చిన్నగా 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 సొసైటీని అర్థం చేసుకోవడానికి ఫ్రేమ్వర్క్ చేశారు ఆ సిలబస్ మొత్తంను. సో మనం ఏం చేస్తామంటే మేడం, డిగ్రీ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తారు. అండ్ డిగ్రీ అయ్యేంత వరకు మన రిలేటివ్స్ కానీ వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తున్నావు బాబు అని అడగరు. నెక్స్ట్ ఏంటి బాబు, నెక్స్ట్ ఏంటి బాబు, 10th అయింది, నెక్స్ట్ ఏ గ్రూప్ బాబు, డిగ్రీ ఏ గ్రూప్ బాబు అని అడుగుతారు. దాని తర్వాత ఆల్ ఆఫ్ సడన్ జాబ్ వచ్చిందా బాబు అంటారు. మరి ఇన్ని రోజులు మనల్ని జాబ్ వచ్చేటట్టు చదివినావు బాబు అని ఎవరైనా అడిగారా? అడగలేదు. అంటే మన ఆలోచన ధోరణిలో తేడా ఉంది. అయితే ఏమవుతుంది అంటే, ఎవరైతే పిల్లలు చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉంటారో వాళ్ళు చురుగ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. మరి చురుగ్గా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఇప్పుడు పేరెంట్స్ ఏం చూస్తున్నారు, మార్కులు ఎన్ని వస్తున్నాయని చూస్తున్నారు. మార్కులని నాలెడ్జ్ అనుకుంటున్నారు. మార్కులు నాలెడ్జ్ ఒకటి కాదు, బట్టి వచ్చేస్తుంది. బట్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇప్పుడు మనం ఏ విధంగా ఆలోచించాలి అంటే, సమాజం ఏ విధంగా ఆలోచించాలంటే, మీరు ఒక పిల్లాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి బాబు అని అడగకుండా ఈరోజు నువ్వు ఏం నేర్చుకున్నావు బాబు అని అడగాలి. ఏం నేర్చుకున్నావు బాబు అని అడిగితే స్కూల్లో ఏం చెప్పారు, నీకేం అర్థమైంది, నువ్వేం నేర్చుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమస్య ఉంది, ఈ సమస్యని ఏ విధంగా ట్యాకిల్ చేయగలుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గర ఉన్నామండి, ఏదో వడ్డీ లెక్కలు చేస్తారు, మనకు రావు, బేసికల్లీ మనకు రావు. రానప్పుడు ఏమవుతుంది, నువ్వు మన వడ్డీ లెక్కలు కట్టలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, నీకు చదువు రాదని మనం డిక్లేర్ చేసేసి మనం తక్కువ చూడడం స్టార్ట్ చేస్తారు. సో ఇదంతా కాకుండా అంటే సొసైటీని, ఒక సొసైటీ పిల్లాన్ని జడ్జిమెంటల్గా కాకుండా అతన్ని ఒక జాబ్ ఓరియంటెడ్గా, దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయబిలిటీ. ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగిగా కన్వర్ట్ అవ్వడం, ఎంప్లాయబిలిటీ అంటే ఉద్యోగాన్ని సంపాదించుకునేటటువంటి సామర్థ్యం కలిగి ఉండడం. మీకు ఉద్యోగాన్ని ఎవరు ఇవ్వకపోతే మీ ఉద్యోగం మీరు సంపాదించుకునేటట్టు మీరు తయారవ్వాలి. దానికోసం మన విద్యా వ్యవస్థ యాక్చువల్లీ కరికులం చాలా బాగుంది, టీచర్లు బాగానే చెప్తున్నారు. బట్ ఎక్కడ లోపం ఎక్కడుంది? లోపల ఎక్కడుందంటే, పిల్లాడికి పాపము ఏ విధంగా చూడాలో తెలియదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, లెట్స్ సే ఒక టీచర్ ఏం చేయాలంటే, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందండి, 10th తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్ అనే ఎగ్జామ్ ఉంటుంది. లేదా మీకు ఇంటర్మీడియట్ తర్వాత కూడా మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉంటాయి. డిగ్రీ తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ అనే ఎగ్జామ్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు టీచర్ చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే, 6th క్లాస్ సిలబస్ నుంచి ఎన్ని ప్రీవియస్ ఇయర్ 10th బేస్డ్ ఎగ్జామ్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఇంటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, డిగ్రీ బేస్డ్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఎన్ని వచ్చాయి అనేది టీచర్ హోంవర్క్ చేసి, ఈ టీచర్ ఆ పిల్లాడికి ఈ విధంగా చదువు అని చెప్పగలగాలి.
ఈ విధంగా చదువు అని చెప్పగలిగితే ఏమవుతుందంటే పిల్లాడికి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది అనేది తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ అండి, అంత వర్క్ ఎవరు చేసి ఎవరు చెప్తున్నారండి టీచర్స్ ఇప్పుడు చెయ్యాలి. ఇప్పుడు సమాజం మారాలంటే అందరూ మారాలి. ఇప్పుడు మహాత్మా గాంధీ వచ్చారు, మార్చారు. లేకపోతే ఇప్పుడు నేను దేశానికి ఏదో ఒకటి చేయాలి కదా. అవును మరి ఏదో ఒకటి చేయాలి అంటే మరి మనం కూడా ఎంతో కొంత చేయాలి కదా. మరి ఆ టీచర్స్ కూడా కొంత హోంవర్క్ చేయాలి. అండ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అండి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ మ్యాండేట్ అండి. మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ రాకపోతే మనకి ఏ జాబ్, గవర్నమెంట్ జాబ్ రావడానికి పాసిబిలిటీ లేదు. అన్లెస్ అంటే మీరు బైపీసీ చేశారు, దాని తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీ చేశారు, అట్లా వెళ్ళిపోయారు. ఏదో బీఫార్మసీ చేశారు, అట్లా వెళ్ళిపోయారు. లేదు అనుకుంటే ఏదో ఒక ఇంజనీరింగ్ చేశాడు, మీకు ఏదో సాఫ్ట్వేర్ వచ్చింది, అట్లా వెళ్ళిపోయారు. అట్లా కాదు. మీకు మన ఇండియాలో కాదు, ఈవెన్ అండి మనము మ్యాట్ ఎగ్జామ్ రాయాలన్నా, లేదు మనము టోఫెల్ ఎగ్జామ్ రాయాలన్నా, లేదు వేరే ఎగ్జామ్స్ ఐఎల్టీఎస్ రాయాలన్నా ఇంగ్లీషే. ఇంగ్లీష్ లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ అవన్నీ ఉంటాయి. మరి మనం ఏం చేస్తున్నాం, ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. మనకి ఇంకొక 2-3 మంత్స్ ఈజీ 2-3 ఇయర్స్ పడుతుంది మళ్ళీ మనం నేర్చుకోవడానికి. నేనేమంటున్నానంటే మన 6th నుంచే లెట్సే మన టీచర్స్ కొంచెం హోంవర్క్ చేయాలి, స్టూడెంట్స్ కూడా ఇంకొంచెం హోంవర్క్ చేయాలి. అండ్ మనకు తెలుసు మన క్లాస్లో ఫ్రెండ్స్ అంటే ఒక 50 మంది ఉంటే 15-20 మంది బాగా చదువుతారు, ఒక 20 మంది డల్ కదా యావరేజ్గా ఉంటారు, ఒక 10 మెంబర్స్ కొంచెం డల్గా ఉంటారు. సో ఈ 20 మెంబర్స్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మిగతా 30 మందిని చలో విల్ అడాప్ట్. ఓకే, మా ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ బాగా చదవడు నాకు బాధ్యత కూడా టీచర్సే తీసుకోలేము అంటే అంత మెచ్యూరిటీ అప్పుడు వాళ్ళకి ఉండదు కదా, స్టూడెంట్స్ ఉండదు. బట్ ఫ్రెండ్షిప్ లో చాలా మెచ్యూరిటీ వచ్చేస్తుంది మేడం. అంటే మనకు తెలియదు, బట్ ఫ్రెండ్షిప్ ఇట్ సెల్ఫ్ గ్రేటెస్ట్ థింగ్. అంటే టీచర్స్ ఆ విధంగా మౌల్డ్ చేసి ఈ చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాథ్స్, ఇంగ్లీష్ వాళ్ళకి వాళ్ళే నేర్చుకోగలిగితే, ఇప్పుడు మీకు నంద్యాలలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అక్కడ బ్యాంకింగ్ కోచింగ్ ఇస్తారు. ఆ కోచింగ్ లో టీచర్స్ ఎవరు ఉండరు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పిల్లలే నేర్చుకుంటారు. సో మాక్సిమం ర్యాంక్స్ అన్ని అక్కడ నుంచే వస్తాయి. సో ఇలా టీచర్ వచ్చి బోర్డు మీద చెప్పేసి అలా ఏమి ఉండదు. సో ఈవెన్ మీకు జిడ్డు కృష్ణమూర్తి గారు తెలిసే ఉన్నాడు, రిషి వ్యాలీ స్కూల్స్. ఆ స్కూల్లో కూడా సీనియర్స్ టీచర్స్. అక్కడ నుంచి వచ్చిన పిల్లలు ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, ఇన్ ద వరల్డ్. సో ఈ విధంగా మనం చదవగలిగితే, ఏది మన సీనియర్స్ మనల్ని చెప్పగలిగితే అండ్ గైడ్ చేయగలిగితే, 6th, 7th, 8th, 9th అండి అండ్ 10th ఈ సిలబస్ మనకి, అది మీరు సిబిఎస్ఈ కావచ్చు అండ్ ఎన్సీఆర్టీ కావచ్చు, స్టేట్ సిలబస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మంచిగా ప్రాపర్ చదవగలిగితే కావాల్సిన స్టాండర్డ్స్ అని దాంట్లోనే ఉన్నాయి, మ్యాథ్స్ లో, ఇంగ్లీష్ లో ఉన్నాయి. ఇక్కడ మనం పట్టు బిగించగలిగితే 100% సర్వీస్ వస్తుంది. మీరు నచ్చిన కోర్సు అంటే మీకు ఒక పేద పిల్లాడండి పేదరికం నుంచి బయటికి రావాలంటే గవర్నమెంట్ జాబ్ వస్తే ఈజీ అవుతుంది. అంటే ప్రైవేట్ జాబ్ లో ఏమంటారు, ఆఫ్టర్ గవర్నమెంట్ జాబ్ బిఫోర్ ఆఫ్టర్ గవర్నమెంట్ జాబ్ అన్నట్టు ఉంటది. మన ఊర్లో కూడా మన సోషల్ రెస్పెక్ట్, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నారంటే రెస్పెక్ట్ ఉంటుంది. చిన్న గవర్నమెంట్ ఉద్యోగం అంటే హ్యూజ్ రెస్పెక్ట్. ఎందుకంటే ఇండియా ఈజ్ అ మిడిల్ క్లాస్ సొసైటీ, ఇండియా ఈజ్ ఆస్పిరేషనల్ సొసైటీ. సో గౌరవం అనేది గవర్నమెంట్ జాబ్ని బట్టి ఉంటుంది. సో మనం పిల్లాడిని మార్కులు ఎన్ని వస్తున్నాయి బాబు అని కాకుండా, ఏం నేర్చుకున్నావు బాబు, 6th క్లాస్ అయిపోయేసరికి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, మేజర్ కాంపోనెంట్స్ ఏం నేర్చుకున్నాం. అండ్ మనకు ఆ ఎగ్జామ్ తర్వాత ఇప్పుడు టీచర్స్ ఏం చేయాలి అంటే కొంచెం బిట్స్ రూపంలో ఇచ్చి బిట్లు సాల్వ్ చేయించగలగాలి. మ్యాథ్స్, ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ పెట్టాలి. పెట్టగలిగితే ఏ గవర్నమెంట్ జాబ్ అయినా క్లియర్ చేయొచ్చు మేడం. మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా డెవలప్ అవుతాయి. అండ్ ఇన్ని సంవత్సరాలండి అంటే మనము బ్రిటిషర్స్ మనం పరిపాలించారు, లేదా ఇంతకు ముందు మొఘళ్ళు వచ్చారు, అంతకు ముందు ఎవరో వచ్చారు ట్రేడ్ చేసిపోయారు. ఇన్ని రాజ్యాలు కేవలం భారతదేశాన్ని ఒక మార్కెట్లా చూసింది. ఇప్పుడు మనం ఎలా తయారవ్వాలంటే భారతదేశం ప్రపంచం మొత్తాన్ని మార్కెట్లా చూడాలి. సో ప్రపంచం మొత్తం మార్కెట్లా చూసింది అనుకోండి, అప్పుడు మనకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉండదు, ఈ పేదరికం అనే ప్రాబ్లం ఉండదు. సో మనం డెవలప్డ్ కంట్రీగా మారచ్చు. సో ఆ విధంగా విద్యా వ్యవస్థలో కాకుండా, విద్యా వ్యవస్థలో మార్పులు అంటే పెద్ద మార్పులే ఉండవండి. మన టీచర్స్, మన ఫ్రెండ్స్ మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి మన అవుట్పుట్ అనేది ఉంటుంది. చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.